కుటుంబం నడురోడ్న పడకుండా నువ్వే కాపాడాలి మామా. దేవుణ్ణి నమ్మొద్దు, నిన్ను నమ్ముకో. నేనే దేవుణ్ణి. పోరని ఎవరొచ్చారు చూడరా. ఎవడ్రాయుడు ఇంటింటికి తిరిగి సెంటెన్సీస్ అలా ఉన్నాడు. ఈయనరా మన ట్యూటోరియల్ టీచరు, నా పాత క్లాస్మేట్. భలే తెలివైనాడు. అయ్యో దరిద్రం అంతా నెత్తి మీద కూర్చుంటుంది. నా ట్యూటోరియల్ బాగుపడుద్దా? కొంచెం అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారంటే. పళ్ళు దోమకుండానే పాయసం కావాలా నీకు? రిబ్బన్ కట్ చేసాక ఇస్తాను రా. ఓకే సార్. రిబ్బన్ కట్ చేస్తాం కదా. పవర్ టైగర్ ఏంటి బాగున్నావా? నమస్కారం బాబు. మీరు రావడం చాలా లేట్ అయిపోయిందా? లేదన్నా, ఇప్పుడే స్వీట్ మిక్చర్ కొని రిబ్బన్ సెట్ చేశాను. కట్ చేయండి. పులిబిడి చూసారా ఎలా పరిగెడుతోందో? రిబ్బన్ తంచుకొని పడిన మీరేం బాధపడకండి. నా కొడుకు యమజాతకుడు. ఆడు పుట్టాకే 15 గేదెల్ని కొన్నాను. బకాసురుడి కంటే బర్రెళ్ళే కదా కొనాలి. ఏంటి ఏమన్నా చిట్టు బాబు? మీ అబ్బాయి నిజంగా అదృష్టవంతుడు. రండి అన్న ఇలా అన్న ఆశీర్వదించండి అన్న. బాబు భాస్కరు, నువ్వు అదృష్టవంతుడయ్యా. ఆడి స్థలం జప్తైనా పర్వాలేదు, ఆడి కుటుంబం నడురోడ్డుకు వచ్చినా పర్వాలేదు అని. ఏందన్నా, నా కుటుంబం నడి రోడ్డు మీదకి రావడాన్ని 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రాజమండ్రి ఎక్స్ప్రెస్ వస్తుందని అనౌన్స్ చేస్తున్నా. నిజమేంటో చెప్పాలి కదా చిట్టు బాబు. భాస్కరు, ఇలాంటి ఫ్రెండ్ దొరకడానికి నువ్వు పెట్టి పుట్టుండాలి. నీ కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడో. అన్నా, గర్వంతో చెప్తున్నాను అనుకోవద్దు. మన చిట్టుబాబుకి రిస్క్ తీసుకోవడం రస్క్ తినడంతో సమానం. నువ్వు రిస్కే తీసుకుంటావో రస్కే తింటావో నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించేసాయి. లేదంటే చిట్టిబాబు గుర్తుందిగా, వనిడా టీవీ దయ్యంలాగా తెగ భయపెడుతున్నాడు. వీడికి బకాసుడికి పోటీ పెడితే ఖచ్చితంగా వీడే గెలిచి తీరుతాడు. నువ్వేమంటావా? భాస్కరు, టీచర్ని పాఠాలు చెప్పను, నాకు నిద్ర వస్తుంది. రే, వాడు నిద్రపోయేలాగా ఏమైనా నేర్పించరా? ఒకే ఒక స్టూడెంట్ కి పాఠాలు చెప్పడం అంటే నా అడ్వాన్స్ అడిగావు కదా, ఇదిగో నీ అడ్వాన్స్. వాడి పక్కన అలాగే నిల్చుంటే నిన్ను కూడా తినేస్తాడు. వెళ్ళి పాఠాలు చెప్పు. a² - b² = a + b * a - b. a + b whole cube. పాఠాలు వినండి సార్, టీ తాగండి. ఇది ముఖ్యం. ఏంట్రా, ఇంకా ఎవరు అడ్మిషన్ కి రాలేదా? ఉన్న ఒక్కడు ఇంకా వెళ్ళలేదేంటని అడుగు. పర్లేదు, వదిలేరా. ఇవాళకే మొదటి రోజు, మెట్టు మెట్టుగానే పైకి ఎదగాలి. ఇదిగో విను, మన ఫ్రెండ్షిప్ సాంగ్. హాయ్ చిట్టి బాబు. రారా కూర్చో. రే, పక్కన గుళ్ళో వేడి వేడి పులిహోర పెడుతున్నారంటే వెళ్ళి మెక్కు. ఏంటి పులిహోర? అవును, వెళ్ళు, త్వరగా వెళ్ళు. రే, నువ్వు కింద చెప్పి 2 టీలు దగ్గర వెళ్ళు. మావా, చెప్పడం మర్చిపోయాను రా. నీ షాప్ నుంచి ఫోన్ వచ్చింది. 20 మంది గుండు కొట్టించుకోవడానికి వెయిటింగ్ అంట. త్వరగా బయలుదేరు మావా. రే, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎందుకురా బయటికి పంపించావు? మావా, నా ఫిగర్ వచ్చిందిరా. 4 మాటలు మాట్లాడాలని, నాతో 5 నిమిషాలు గడపాలనుకోవచ్చు. చెప్పలే మావా, నేను ఇంకా పైకి ఎదగడానికి ముద్దు గిద్దు పెట్టినా పెట్టచ్చు. ఎందుకు అర్థం చేసుకోరా. నువ్వు త్వరగా బయలుదేరు. కమాండ్ డార్లింగ్. ఏ ఏమనుకుంటున్నావు నువ్వు? స్క్రూ లూజ్ అయిందా? నేను ఎందుకు వచ్చానో చెప్పానా? చెయ్యి గాని మీద పడిందో ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు డార్లింగ్ అంత ఆవేశం? ఇలా చూడు, నాతో మాట్లాడొద్దన్న వాళ్ళతో మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. చిట్టిబాబు, నేను నిన్నే మీట్ అవ్వడానికి వచ్చాను. నీతోనే మాట్లాడాలి. ఏంటి, ఓకేనా? ఓకే సిస్టర్. ఇంకేంటి విశేషాలు? ఒకే స్టాఫ్, ఒకే స్టూడెంట్, ఎవరూ లేని క్లాస్ రూమ్ లో ఎవరికి పాఠాలు నేర్పిస్తున్నారు? మీ సిన్సియారిటీకి హద్దు పద్దు లేదా? ఇంకో విషయం, ఇవాళ స్టూడెంట్స్ ఎవరు రాలేదని బాధపడకండి. ఒక 4 to 5 months ఓర్పుగా వెయిట్ చేయండి. ఎందుకంటే మీ ఇద్దరి ఫేస్ కట్టికి స్టూడెంట్స్ క్యూ కడతారు. సరే, బాయ్. మావా, నా ఫిగర్ చెప్పింది కూడా కరెక్టే. మనం 4-5 నెలలు ఎందుకు వెయిట్ చేయకూడదు? మనం ఏమైనా ప్రసవం చేయడానికి వచ్చాం? ఆ కళ్ళుడు తీసాను ముందు. మన మొహాలు చూస్తే ఎవడు రాడని సైలెంట్ గా నొక్కి అక్కడి నుంచి వెళ్ళింది. ఓ, అది టైప్ లో కూడా చెప్పొచ్చా? అయ్యయ్యో, ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఈ దద్దమ్మ. వీడిని నమ్ముకున్నా ఇంత పెద్ద ట్యూటోరియల్ స్టార్ట్ చేశాను. అయ్యయ్యో మావా, నో